ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ బ్యాబిలోన్, ఈ బుక్ సమ్మరీ ఇన్ తెలుగు. ఈ బుక్ ఆథరు జార్జెస్ క్లాసన్. సంపద అంటే ఏమిటి? ఈ పుస్తకం 1926లో ప్రచురించబడింది, కానీ ఇప్పటికీ మన జీవితానికి వర్తిస్తుంది. ఈ కథలు పురాతన బ్యాబిలోన్ నగరం ఆధారంగా ఉంటాయి. ప్రపంచంలో అత్యధిక ధనిక నగరంగా పేరుగాంచింది. రచయిత మనకు చెబుతున్న సూత్రం చాలా సింపుల్. అవర్ యాక్ట్స్ కెన్ బి నో వైజర్ దాన్ అవర్ థాట్స్. మన ఆలోచనల స్థాయి మేరకే మన చర్యలు ఉంటాయి. సంపద అంటే జీతం కాదు. ఆదాయాన్ని ఎలా వినియోగిస్తామో, ఎలా దాచుకుంటామో, ఎలా పెట్టుబడి పెడతామో దానిపైనే మన సంపద ఆధారపడి ఉంటుంది. పాయింట్ నెంబర్ 1, సేవ్ ద పార్ట్ ఆఫ్ వాట్ యు ఎర్న్. ప్లే యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఏ పార్ట్ ఆఫ్ ఆల్ యు ఎర్న్ ఈజ్ యువర్స్ టు కీప్. రచయిత చెప్పే ప్రధాన సూత్రం ఏమిటంటే, మీ ఆదాయంలో కనీసం 10% సేవ్ చేయాలి. ముందుగా బిల్స్ కాదు, ముందుగా మీకోసం సేవ్ చేయాలి. ఒక వ్యక్తి ప్రతి నెల 10 రూపాయలు సంపాదిస్తే కనీసం ₹1 సేవ్ చేస్తాడు. కాలక్రమంలో అది పెరుగుతూ పెద్ద సంపదగా మారుతుంది. పాయింట్ నెంబర్ 2, కంట్రోల్ యువర్ ఎక్స్పెన్సెస్. డోంట్ స్పెండ్ మోర్ దాన్ యు ఎర్న్. కన్ఫ్యూజ్ నాట్ ద నెసెసరీ ఎక్స్పెన్సెస్ విత్ ద డిజైర్స్. మన కోరికలు అంతం లేనివి, అందుకే మన అవసరాలు మరియు ఆశల మధ్య తేడా తెలుసుకోవాలి. ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఉపయోగించడం నేర్చుకోవాలి. బాబిలోన్లోని ఒక కూలీ ఎక్కువ సంపాదించకపోయినా తన ఖర్చును నియంత్రించి దాచుకున్నాడు. చివరికి వ్యాపారి అయ్యాడు. పాయింట్ నెంబర్ 3, మేక్ యువర్ గోల్ మల్టిప్లై. ఇన్వెస్ట్ వైజ్లీ. మేక్ ద గోల్ మల్టిప్లై. సేవ్ చేసిన డబ్బు పక్కన పెట్టడం సరిపోదు, దానిని సరైన పెట్టుబడుల్లో పెట్టాలి. అది మరిన్ని ఆదాయాలు తెచ్చేలా ఉండాలి. అంటే మనీ షుడ్ వర్క్ ఫర్ యూ. పొదుపు చేసిన డబ్బుతో చిన్న వ్యాపారం లేదా అద్దె ఇల్లు తీసుకుంటే అది మీకు స్థిరమైన ఆదాయాన్ని ఇస్తుంది. పాయింట్ నెంబర్ 4, గార్డ్ యువర్ ట్రెజర్. అవాయిడ్ రిస్కీ ఇన్వెస్ట్మెంట్స్. గార్డ్ యువర్ ట్రెజర్స్ ఫ్రమ్ లాస్. తప్పు సలహాలు లేదా త్వరగా ధనవంతుడు కావాలనే ఆశతో పెట్టిన పెట్టుబడులు ప్రమాదకరమైనవి. ఎప్పుడూ నిపుణుల సలహా తీసుకోవాలి. ఒక వ్యక్తి ముత్యాల వ్యాపారంలో అనుభవం లేకుండా డబ్బు పెట్టి నష్టపోయాడు. తరువాత తెలిసింది అనుభవం ఉన్న వారి సలహా తీసుకోవాల్సింది అని. పాయింట్ నెంబర్ 5, మేక్ ఆఫ్ యువర్ డ్వెల్లింగ్ ఏ ప్రాఫిటబుల్ ఇన్వెస్ట్మెంట్. ఓన్ యు హోమ్. అద్దెకు బదులు మీ సొంత ఇల్లు కొనండి. ఇది సంరక్షణ మరియు ఆస్తి రెండు కూడా అవుతుంది. పాయింట్ నెంబర్ 6, ఇన్ష్యూర్ ఎ ఫ్యూచర్ ఇన్కమ్. ప్రొవైడ్ ఇన్ అడ్వాన్స్ ఫర్ ద నీడ్స్ ఆఫ్ యువర్ గ్రోయింగ్ ఏజ్. వృద్ధాప్యంలో లేదా కష్టకాలంలో ఆదాయం ఉండేలా ఇప్పుడే ప్లాన్ చేసుకోవాలి. అంటే బీమా, పెన్షన్ లేదా పక్కా పెట్టుబడులు. పాయింట్ నెంబర్ 7, ఇంక్రీజ్ యువర్ ఎబిలిటీ టు ఎర్న్. కల్టివేట్ యువర్ ఓన్ పవర్స్. మీ నైపుణ్యాలను పెంచుకోండి. కళలు, జ్ఞానం, నైపుణ్యాలు ఇవే మనకు భవిష్యత్తులో సంపదను తెస్తాయి. పాయింట్ నెంబర్ 8, అవాయిడ్ డెట్. ద బారోవర్ ఈజ్ ఏ స్లేవ్ టు ద లెండర్. బెటర్ ఏ లిటిల్ కాషన్ దాన్ ఏ గ్రేట్ రిగ్రెట్. అవసరమైతే తప్ప అప్పు తీసుకోకండి. అప్పు తీసుకున్నవాడు స్వేచ్ఛ కోల్పోతాడు. అందుకే అప్పు జీవితం దూరంగా ఉంచండి. పాయింట్ నెంబర్ 9, సీక్ అడ్వైస్ ఫ్రమ్ ద వైజ్. సీక్ కౌన్సిల్ ఆఫ్ దోస్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ ద వేస్ ఆఫ్ మనీ. డబ్బు గురించి నిర్ణయాలు తీసుకునే ముందు విజయవంతమైన వ్యక్తుల సలహా తీసుకోవాలి. ఎప్పుడూ జ్ఞానం ఉన్న వారి నుంచి నేర్చుకోవడం సంపదలో భాగమే. ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ బ్యాబిలోన్ మనకు మౌలిక సూత్రాలు నేర్పుతుంది. ఇవి ఎప్పటికీ పాతబడవు. ఈ పుస్తకం చెబుతుంది, మన మనస్సును మార్చుకోవడమే సంపదకు మొదటి అడుగు అని. ఎంత జీతం సంపాదిస్తున్నాం అనేది ముఖ్యం కాదు, ఎలా ఆలోచిస్తున్నాం, ఎలా ప్లాన్ చేస్తున్నాం అనేది ముఖ్యం. వెల్త్ గ్రోస్ వెరెవర్ మెన్ ఎక్సెప్ట్ ఎనర్జీ. శ్రమించే చోటే సంపద పెరుగుతుంది. మనలో ప్రతి ఒక్కరూ సంపన్నులం కావచ్చు. మన డబ్బుని జాగ్రత్తగా నియంత్రిస్తే, దాచుకుంటే, పెట్టుబడి పెడితే. సంపద అంటే కేవలం డబ్బు కాదు, శాంతి, స్వేచ్ఛ, భవిష్యత్ భద్రత. మన ఆలోచన, అలవాట్లు, నిర్ణయాల మీదే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. స్టార్ట్ యువర్ పర్పస్ టు ఫ్యాటరింగ్, బిగిన్ నౌ. నీ జేబు మందం కావాలంటే ఇప్పుడే మొదలుపెట్టు. ఇది ఫ్రెండ్స్, ఈ సమరీ మీకు నచ్చితే మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.